Hearty welcome to Competitive Exams Corner. Welcome to the current affairs session. ఈ current affairs వీడియోలో నేను మీతో హిందూ పేపర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆల్ ఇండియా రేడియో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇంపార్టెంట్ ఆర్టికల్స్, వాటితో పాటు సమ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కొన్ని నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ వాటితో పాటు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హిందూ ఎడిటోరియల్ని కూడా కవర్ చేయబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనకు కనబడుతున్న ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సో ఫస్ట్ పేజ్లోనే మనకు కనబడుతుంది స్టాపింగ్ హేట్ ఆన్ టీవీ ఈజ్ ఇంపరేటివ్. స్టాపింగ్ హేట్ అంటే ఆ వ్యతిరేక భావాలు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే ఆపడం. ఆన్ టీవీ అంటే టీవీ అంటే ఎలక్ట్రానిక్ మీడియా అనుకోవచ్చు. ఈజ్ ఇంపరేటివ్ అంటే అత్యవసరము అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకు ఈ ఆర్టికల్లో ఏం కనపడుతుంది అంటే, సో రోజు రోజుకి మనకు ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్లో నెగటివిటీ పెరిగిపోతుంది, వాటిని వెంటనే కంట్రోల్ చేయాలి, వాటిని వెంటనే ఆపాలి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ చూడండి. The Supreme Court on Thursday said stopping hate on television was as essential for law and order as arming policemen with lathis and putting up barricades to prevent the spread of violence. అంటే ఒక పోలీస్ ఆయనకు చేతిలో లాఠీ అంటే కట్ట ఎంతైతే అవసరమో అండ్ ఒక వైలెన్స్ ఉంటున్నప్పుడు అది స్ప్రెడ్ అవ్వకుండా, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి స్ప్రెడ్ అవ్వకుండా పోలీసులు పెట్టే బ్యారికేడ్స్ ఎంతైతే అవసరం ఉంటాయో ఆ వైలెన్స్ని ఆపడానికి, సో అంత అవసరం ప్రజెంట్ టీవీలో ఉంటున్న హేట్ని ఆపడం అన్నమాట. సో అది సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ న్యూస్, కానీ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం ఉంటుంది ఖచ్చితంగా. అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు బాగా గుర్తుపెట్టుకొని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శరద్ ఏ బాబ్డే, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనమాట. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శరద్ ఏ బాబ్డే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇందాక చెప్పాను కదా, ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్లో ఇంపార్టెంట్ వొకాబులరీ కొంత ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇంపరేటివ్ అంటే అత్యవసరము అని. నెక్స్ట్ ఇక్కడ అగిటేట్ అని ఉంది. అగిటేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆందోళన చేయడం. సో ఆందోళన అనేది మనకు అగిటేట్ అనేది వాటికి మీనింగ్ అనమాట. ఇక్కడ అగిటేట్ అనే వర్డ్ అగిటేట్. నెక్స్ట్ రియోట్స్ అని ఉంది. రియోట్స్ అంటే అల్లర్లు అని. నెక్స్ట్ ఇన్స్టిగేషన్ అని ఉంది. ఇన్స్టిగేషన్ అంటే ప్రేరణ. సో దిస్ ఈజ్ అంటే ఒకరి ఎవరైతే ఉంటారో అసలు వాళ్ళని ప్రేరేపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ లెట్ us మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇట్ ఈస్ దిస్. సో సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంది. ఇది పేజ్ నెంబర్ 3లో ఉంది. సో HCL టు ఆర్గనైజ్ మెగా వర్చువల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఆన్ February 12th and 13th. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదండి. కాకపోతే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇలాంటి వీడియోస్ చూస్తుంటారు. ఒకవేళ మీరు యూజ్ కాకపోయినా అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కైనా సరే, మీకు పరిచయం ఉన్న వాళ్ళకైనా సరే, లేదా మీ ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా సరే ఇది యూజ్ అవుతుందని నేను ఈ ఆర్టికల్ని పిక్ చేసుకున్నాను. సో వీళ్ళేంటి అంటే ఒక మెగా వర్చువల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని February 12, 13 వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. అండ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బ్రాంచ్ని సెటప్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి నియర్లీ 1000 క్యాండిడేట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోబోతున్నారు అనమాట. అండ్ ఎవరైతే అంటే గ్రాడ్యుయేషన్ అప్పటికప్పుడు అంటే ఫ్రెష్గా పాస్ అయిన గ్రాడ్యుయేషన్ అది పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ వాళ్ళు మాత్రమే కాకుండా అండ్ ఎవరికైతే ఐటీ ఫీల్డ్లో 2 నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుందో అండ్ జావా, నెక్స్ట్ చిప్ డిజైనింగ్, అజ్యూర్, SAP, పైథాన్, సో ఇలాంటి వాటి మీద ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అని చెప్పి, వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అని చెప్పి HCL అభిప్రాయపడింది అనమాట. ఇది ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ నేను పిక్ చేసుకున్నది. ఇక మనము మూడవ ఇంపార్టెంట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇట్ ఈస్ ఆన్ పేజ్ నెంబర్ 9. ఎస్, ఇట్ ఈస్ పేజ్ నెంబర్ 9. ఈ పేజ్లో మనకు ఒక ఆర్టికల్ ఉంది. ఎస్, ఉత్తరప్రదేశ్ విన్స్ బెస్ట్ ట్యాబ్లూ అవార్డ్. ఇక్కడ మనకు ట్యాబ్లూ అంటే ఏంటి అంటే మనకు రిపబ్లిక్ డే పెరేడ్ రోజు న్యూఢిల్లీలో వరుసగా ప్రతి స్టేట్కి సంబంధించిన ఒక
ఒక ఇమేజ్ అన్నది వెళ్తూ ఉందన్నమాట. సో అలా ప్రతి స్టేట్ సంబంధించి వెళ్ళింది. మన ఇది ఇక్కడ మన ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర సంబంధించి అనంతపూర్ లేపాక్షి ఇమేజ్ అందరి ముందు చాలా ఆకట్టుకుంది. కానీ తెలంగాణకు సంబంధించి ఏ ఒక ఇమేజ్ రాలేదన్నమాట. సో ఇది ఇక్కడ దాన్ని మనము ట్యాబ్లూ అని పిలుస్తామన్నమాట. అయితే అన్నిటిపైకి ఉత్తరప్రదేశ్ది చాలా బెస్ట్ అని చెప్పి వాళ్ళు అవార్డు గెలుచుకున్నారు. అండ్ ఇందులో మొత్తం 32 పార్టిసిపేట్ చేశాయి. అందులో 17 స్టేట్స్ అండ్ యూటీకి సంబంధించినవి, అండ్ మిగిలిన 9 వచ్చి వేరియస్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినవి, అండ్ మిగిలిన 6 వచ్చి ఇది డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించినవి అనమాట. సో ఇందులో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అది ట్యాబ్లూ ది బెస్ట్గా సెలెక్ట్ అయింది. సో అదేంటి అంటే అయోధ్య కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఇది సెలెక్ట్ అయిందనమాట. అండ్ దీన్ని ప్రజెంట్ చేసింది ఎవరు అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ MOS మైనారిటీ అఫైర్స్ కిరణ్ రిజిజు. సో ఆయన అవార్డ్స్ పార్టిసిపెంట్స్కి ఇచ్చారనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే Tripura and Uttarakhand were adjudged the second and the third best respectively. So this is the third important article. Next article మనకు పేజ్ నెంబర్ 10లో మనకు కనపడుతుంది. ఎస్, పేజ్ 10లో మనకు నెక్స్ట్ ఆర్టికల్ ఉందండి. Yes, KD Sethi passes away in Jammu. మనకు ఇలాంటి చిన్న చిన్న ఆర్టికల్స్ అంటే ఎలా మనకు ఉపయోగపడతాయి అంటే రెండు రకాల క్వశ్చన్స్ని మనకి ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలా అడిగే అవకాశం ఉంటుంది అంటే KD Sethi రీసెంట్గా ఆయన హీ పాస్డ్ అవే. సో ఆయన ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి, సో ఆయన యాక్టరా పొలిటీషియనా అని అడిగే అవకాశం ఉంటుంది. అండ్ రీసెంట్గా ఒక వ్యక్తి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆయన చనిపోయారు, ఆయన పేరేంటి, ఇలా రెండు రకాలుగా ఈ క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఈ KD Sethi అనే వ్యక్తి ఎవరు అంటే ఆయన ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించిన మెంబర్ అనమాట. అండ్ ఆయనకు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మిస్టర్ సేతి వాజ్ అన్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫార్ములేటెడ్ ఇన్ 1951. సో 1951లో అండ్ ఫస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింటుంది కదా, సో అప్పుడు ఎలక్ట్ అయిన ఫస్ట్ మెంబర్ అనమాట. సో ఆ వ్యక్తి KD Sethi, హీ ఈజ్ నో మోర్, ఆయన మరణించారనమాట, ఆయన ఇక లేరు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ మనకు ఆర్టికల్ పేజ్ నెంబర్ 11లో ఉందండి. ఐ విల్ షో యూ, డోంట్ వరీ. ఎస్, పేజ్ నెంబర్ 11లో ఉంది మనకు నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, న్యూజిలాండ్ టాప్స్ COVID-19 పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్. సో ఈ COVID-19 పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ విషయంలో న్యూజిలాండ్ ఫస్ట్ ర్యాంక్ని సొంతం చేసుకుంది. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. సో yes, New Zealand and Vietnam were ranked the best performing countries in their response to the pandemic according to the COVID-19 performance index. So COVID-19 performance index లో అంటే COVID-19 సినారియోలో ఎలా రెస్పాండ్ అయ్యారు అనే విషయం మీద ర్యాంక్స్ వాళ్ళు ఫామ్ చేశారు. సో దీంట్లో న్యూజిలాండ్ గెయిన్స్ ద ఫస్ట్ ర్యాంక్ అనమాట. అండ్ ఇండియా విషయానికి వస్తే ఇండియా మొత్తం ఇందులో 98 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఇండియా 86th ర్యాంక్ని వాళ్ళు ఇండియా సొంతం చేసుకుంది. అండ్ ఈ ఇండెక్స్ని ఫామ్ చేసింది ఎవరు, ప్రిపేర్ చేసింది ఎవరు అంటే ఆస్ట్రేలియన్ థింక్ ట్యాంక్ పేరు లోవి ఇన్స్టిట్యూట్. సో లోవి ఇన్స్టిట్యూట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ థింక్ ట్యాంక్ అనమాట. దెన్ వాట్ అబౌట్ ఇండియాస్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ఇండియాకి సంబంధించిన థింక్ ట్యాంక్ అయితే ఆస్ట్రేలియా థింక్ ట్యాంక్ ఏది అంటే లోవి ఇన్స్టిట్యూట్ అనమాట. వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేశారనమాట. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే
India ranked 86 of 98 countries, while US stood at 94. US 94లో ఉంటే బ్రెజిల్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ఇండెక్స్. సో బ్రెజిల్ మనకు 98th ర్యాంక్ని సొంతం చేసుకుంది. అండ్ తైవాన్, థాయిలాండ్, సైప్రస్ వర్ ఇన్ ద టాప్ 5. సో ఫస్ట్ ప్లేస్లో వియత్నాం, న్యూజిలాండ్ ఉన్నాయి. అండ్ 3-4 ప్లేసెస్లో ఈ 3 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ శ్రీలంక వాజ్ ద బెస్ట్ ఫేరింగ్ నేషన్ ఇన్ సౌత్ ఏషియా, ర్యాంకింగ్ 10. సో శ్రీలంక 10వ ర్యాంక్ సొంత వచ్చింది. వైల్ ద మాల్దీవ్స్ వాజ్ అట్ 25, పాకిస్తాన్ 69, నేపాల్ 70 అండ్ ద బంగ్లాదేశ్ 84 అనమాట. అండ్ ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ద think tank said that China was not included due to a lack of publicly available data on testing. So పబ్లిక్గా ఎటువంటి సమాచారం మాకు లేకపోవడంతో మేము చైనాని ఈ ర్యాంకింగ్ విధానంలో ఇంక్లూడ్ చేయలేకపోతున్నామని చెప్పి వాళ్ళు అభిప్రాయపడ్డారు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి. COVID-19 పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ న్యూజిలాండ్, సెకండ్ ర్యాంక్ వియత్నాం, అండ్ ఇండియా వచ్చి 86th ర్యాంక్ కైవసం చేసుకుంది. అండ్ ఈ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్ని ఎవరు ప్రిపేర్ చేశారు అంటే ఆస్ట్రేలియన్ థింక్ ట్యాంక్ కాల్డ్ లోవి ఇన్స్టిట్యూట్ అనమాట. అండ్ ద లాస్ట్ ర్యాంక్ ఎవరు అంటే బ్రెజిల్. సో బ్రెజిల్ ఇస్ ద లాస్ట్ ర్యాంక్. మనకు ఇంతటితో అంటే ఈ ఆర్టికల్ ఇప్పుడు అయిపోయిందండి. సో నెక్స్ట్ మనకు పేజ్ నెంబర్ 14లో ఉందండి. ఎస్, ఐ విల్ షో యూ. ఎస్, ఇట్స్ ఎ స్పోర్ట్స్ పేజ్లో ఎక్స్పో 2020 దుబాయ్ టు హోస్ట్ వరల్డ్ చెస్. సో ఎక్స్పో 2020 దుబాయ్ విల్ హోస్ట్ దిస్ ఇయర్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఫ్రమ్ November 24 టు December 16. సో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 16 వరకు ఎక్స్పో 2020 దుబాయ్ వాళ్ళు ఈసారి 2020కి సంబంధించిన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని వాళ్ళు నిర్వహించబోతున్నారనమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో అంతకుమించి ఇక్కడ మనము స్టడీ చేయడానికి ఏం లేదు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ లాస్ట్ ఆర్టికల్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఆర్టికల్ అండి. నేను ఇప్పటిదాకా మీతో ఆర్టికల్స్ నేను డిస్కస్ చేశాను. సో ఫస్ట్ నేను ఒకసారి రివైజ్ చేస్తానండి, మీరు గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టాపింగ్ హేట్ ఆన్ టీవీ ఈజ్ ఎ ఇంపరేటివ్, సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ వాటికి సంబంధించిన ఒక 4 వొకాబులరీని కూడా నేను మీతో షేర్ చేశాను. నెక్స్ట్ పేజ్ నెంబర్ 3లో HCLకి సంబంధించిన మెగా వర్చువల్ డాక్యుమెంట్ డ్రైవ్ని నేను మీతో షేర్ చేశాను. నెక్స్ట్ పేజ్ నెంబర్ 9లో ఉత్తరప్రదేశ్ బెస్ట్ ట్యాబ్లూ అవార్డు గెలుచుకుందని చెప్పాను. పేజ్ నెంబర్ 10లో కేడి సేతి, ఆయన జమ్మూ కాశ్మీర్లో ఫామ్ అయిన ఫస్ట్ అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారనమాట. ఆయన ఇక లేరు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 11లో ఈ COVID-19 పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భాగంగా న్యూజిలాండ్ ఫస్ట్ ర్యాంక్, బ్రెజిల్ లాస్ట్ ర్యాంక్ అనమాట. ఇండియా ర్యాంక్ 86. అండ్ ఆ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ప్రిపేర్ చేశారు అంటే ఆస్ట్రేలియన్ థింక్ ట్యాంక్ అనమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 14లో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్స్పో 2020 దుబాయ్ వాళ్ళు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని హోస్ట్ చేయబోతున్నారు. సో రీసెంట్గా అంటే ఇది 2020లోనే ఉండాల్సింది, బట్ అది పోస్ట్ పోన్ అయ్యి 2021లోకి అది పోస్ట్ పోన్ అయిందనమాట. సో దిస్ ఈస్ అ ఇంపార్టెంట్ పాయింట్. సో యాజ్ ఐ సెడ్ అర్లియర్, ఫస్ట్ నేను ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఫస్ట్ నేను హిందూ పేపర్ ఆర్టికల్స్ చెప్తానని చెప్పాను, అది అయిపోయింది. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మనం చూద్దాం. ఎస్, ఆల్ ఇండియా రేడియో. మనకు ఆల్ ఇండియా రేడియోలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే 3 more రఫాలే జెట్స్ జాయిన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు రఫాలే జెట్స్ మరొక 3 యాడ్ అయ్యాయి అనమాట. సో by addition of these 3 jets, the count of Rafale jets increased to 11. ఇంతవరకు 8 ఉండింది, ఈ 3 యాడ్ అవ్వడంతో అది 11గా మారిందనమాట. సో ఇండియా ఆర్డర్డ్ 36 వార్ ప్లేన్స్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఇన్ సెప్టెంబర్ 2016. 2016లో 59,000 కోట్లతో
ఫ్రాన్స్తో ఇండియా ఒప్పందం చేసుకుంది. సో ఆ ఒప్పందాన్ని మనం రఫాల్ డీల్గా మనం పిలుస్తున్నాం. సో అందులో భాగంగా ఫ్రాన్స్ ఇండియాకు 36 వార్ ప్లేన్స్ని ఇవ్వాల్సి ఉంది. అందులో అంటే వాళ్ళు విడతల వారీగా వాళ్ళు సెండ్ చేస్తున్నారు. సో విడతల వారీగా సెండ్ చేసే భాగంలో మరొక 3 రఫాల్ జెట్స్ని ఇండియాకు వాళ్ళు పంపించారనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ అనమాట. మొత్తం 3 ఉన్నాయి, అందులో ఫస్ట్ ఇది. సెకండ్ చూడండి, యూనియన్ బడ్జెట్ 2021-22 1 ఫిబ్రవరి 2021 అంటే యూనియన్ బడ్జెట్ 2021-22కి సంబంధించి 1 ఫిబ్రవరి మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఆమె ఇవ్వబోతున్నారనమాట స్పీచ్. నెక్స్ట్ కానీ ఇంతకుముందు అన్ని బడ్జెట్లు వేరు, ఇప్పుడు ఈ బడ్జెట్ వేరు అనమాట. సో దిస్ ఇయర్ బడ్జెట్ విల్ బి ద ఫస్ట్ బడ్జెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్ ఎ పేపర్లెస్ ఫామ్. అసలు పేపర్ అనేది మనకు కనపడబోతుంది అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో వాళ్ళు ఒక యాప్ని కనిపెట్టారు. సో ఆ యాప్లో అన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళు పొందుపరచబోతున్నారనమాట. సో వాళ్ళు అక్కడ ఆ బడ్జెట్ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ఎంపీస్ కూడా ఎటువంటి పేపర్ వాళ్ళు ఇవ్వరు, అంతా ఆన్లైన్లోనే ఉండబోతుందన్నమాట. సో ఆ యాప్ పేరు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ అనమాట. ఇది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు లాంచ్ చేశారు. అండ్ ఈ యాప్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. సో ఇందులో 14 బడ్జెట్ ఫైల్స్ని వాళ్ళు పొందుపరచబోతున్నారు. అండ్ ఈ బడ్జెట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో సీతారామన్ గారి స్పీచ్ అయిన వెంటనే మనకు ఆ యాప్లో అందుబాటులో ఉంటాయన్నమాట. మీరు గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఆ యాప్ని మీరు చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ మనం ప్రతి ఒక్క ఫైల్ని ఈజీగా మన మొబైల్లోకి మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది. అండ్ దీన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వాళ్ళు దీన్ని తయారు చేశారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన ఇది మనకు సెకండ్ న్యూస్ ఉంది. అండ్ నెక్స్ట్ 3వ న్యూస్ చూడండి. ఎస్, ఇండియా జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్స్ ఫర్ 21 మరియు 22. సో 2021-22కి సంబంధించిన ఇండియా జీడిపి గ్రోత్ ఎలా ఉండబోతోంది అనేది ప్రొజెక్ట్ చేశారనమాట. మన ఇండియన్ ఎకనామిక్ సర్వే వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం వాటిని బట్టి ఇండియా జీడిపి గ్రోత్ 11% ఉండబోతుందని చెప్పి వాళ్ళు ఒక అంచనా వేశారు. సో ప్రొజెక్షన్ అంటే ఏంటి? అంచనా వేయడం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీళ్ళు కూడా 11% ఉండబోతుందని అంచనా వేశారు. సో ఈ ఆర్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా అడుగుతారనమాట. మనకు ఎకనామిక్ సర్వే అడగకపోయినా సరే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియా జీడిపి గ్రోత్ ఎంతగా వాళ్ళు అంచనా వేశారు అని అడుగుతారు. సో దీనికి ఆన్సర్ 11% అనమాట. అండ్ ఇక్కడ మరొక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియా ఓన్లీ మేజర్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ టు రిజిస్టర్ ద double-digit growth amidst కరోనా వైరస్ పాండమిక్. సో కరోనా వైరస్ పాండమిక్ ఆ సమయంలో కూడా double-digit గ్రోత్ని వాళ్ళు సాధించబోతోందంటే సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఎకానమీ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇండియా రీగెయిన్స్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. సో ఇంతకుముందు ఇండియాకు ఒక పేరు ఉండింది ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీస్ అని. అండ్ ఇప్పుడు ఈ గ్రోత్ రేట్ వాళ్ళు అంచనా వేశాక వాళ్ళు ఆ పేరుని మనము నిలబెట్టుకున్నామన్నమాట. సో ఇది ఇక్కడ మనకు ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన 3 ఇంపార్టెంట్ అప్డేట్స్. సో లెట్ us మూవ్ టు ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన ఫస్ట్ ఇంపార్టెంట్ వార్త చూడండి. మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రధానమంత్రి మోడీ పేస్ ట్రిబ్యూట్ టు లాలా లజపత్ రాయ్ ఆన్ హిస్ జయంతి. మనకు 28 జనవరి 1865న మనకు లాలా లజపత్ రాయ్ గారు పుట్టారు అండ్ ఆయన చనిపోయింది 17th of November 1928 అనమాట. సో ఆయనకు ఒక నిక్ నేమ్ ఉంది, ఆయనను చాలా గౌరవార్థంగా పెంచుకుంటారు. ఆ పేరు ఏంటి అంటే పంజాబ్ కేసరి అని అంటారు ఆయన్ని. అండ్ ఆయన ఇది దయానంద సరస్వతి గారికి చాలా పెద్ద ఫాలోయర్. అండ్ ఈయన ఎవరు అంటే ఈయన ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. సో ఆర్య సమాజ్ ఫౌండ్ చేసిన వ్యక్తి దయానంద సరస్వతి. ఈ సరస్వతి గారికి ఇది చాలా ఎక్కువ ఇది ఫాలోయర్ అనమాట.
ఈ లాలా లజపత్ రాయ్. సో ఆయన చనిపోయిన ఆయన పుట్టినరోజు 28 జనవరి, అంటే నిన్నటి రోజు. సో ఆయనకు ఒక ఇది ట్రిబ్యూట్ లాగా ప్రధానమంత్రి మోడీ గారు పే చేశారనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి ఆయన రాసిన కొన్ని రచనలు. ఆయన చూడండి, ఆర్య సమాజ్, యంగ్ ఇండియా, ఇంగ్లాండ్స్ డెట్ టు ఇండియా, ఎవల్యూషన్ ఆఫ్ జపాన్, మెసేజ్ ఆఫ్ ద భగవద్గీత అండ్ పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ ఆయన చేసిన కొన్ని రచనలు అనమాట. సో ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్ us move to the second important article. In the Press Information Bureau, Rajasthan becomes the 5th state to complete urban local bodies reforms. సో మా రాజస్థాన్ 5వ రాష్ట్రంగా అవతరించింది. అండ్ అంటే మిగిలిన ఫస్ట్ 4 ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్ అండ్ తెలంగాణ. సో ఈ 4 స్టేట్స్ ఫస్ట్ 4 ఉంటే 5th స్టేట్గా రాజస్థాన్ అవతరించింది. అండ్ ఈ రాజస్థాన్ విషయానికి వస్తే ఇది మనకు ఏరియా పరంగా లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. లొకేషన్ ఇండియా మ్యాప్లో మనకు ఇలా నార్త్ వెస్ట్లో ఉంటుంది. క్యాపిటల్ ఈజ్ జైపూర్ అండ్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అండ్ ఇది గవర్నర్ కల్రాజ్ మిశ్రా. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో హిందూ పేపర్ ఆర్టికల్స్ అయిపోయాయి, ఆల్ ఇండియా రేడియో అయిపోయాయి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఎస్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకు చాలా కొద్దిగా ఉన్నాయి, 7 ఉన్నాయి. ఆ 7 గురించి ఫాస్ట్గా ఆలోచిద్దాం. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కాజా కల్లాస్. సో కాజా కల్లాస్ అనే ఈమె ఈస్టోనియాస్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఈస్టోనియా ఇట్ ఈస్ ఎ కంట్రీ. ఆ కంట్రీస్కి ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే కాజా కల్లాస్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, కాజా కల్లాస్ ఈస్టోనియా కంట్రీ యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం, ఈస్టోనియా ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ ప్రైమ్ మినిస్టర్ మరియు ప్రెసిడెంట్ ఇద్దరు లేడీసే అనమాట. సో అంటే ఒక కంట్రీకి సంబంధించి ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఇద్దరు లేడీస్ కావడం చాలా అరుదు. సో అరుదు కాదు, ఎంటైర్ వరల్డ్లోనే ఫస్ట్ టైం చోటు చేసుకుంది. ఆ ఫస్ట్ టైం ఈస్టోనియాలో చోటు చేసుకుంది అనమాట. సో ఈస్టోనియా ఇట్ ఈస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆర్ ఫీమేల్స్, ఇద్దరు ఆడవాళ్లే అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ పేరు కాజా కల్లాస్ అయితే ప్రెసిడెంట్ పేరు కెరిస్టీ కజ్లులేడ్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మూడో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మేఘాలయ విన్స్ నేషనల్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ 2020. సో మేఘాలయకి ఇది అంటే ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ని బాగా వాళ్ళు హోస్ట్ చేసినందుకు గాను నేషనల్ అవార్డు వరించింది. 4th ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మహారాష్ట్ర లాంచెస్ జైల్ టూరిజం. సో జైల్ని పరిచయం చేయడానికి వాళ్ళు ఒక జైల్ టూరిజం అనే ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ని వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఇదేంటి అంటే ఇది స్టార్ట్స్ విత్ పూణేస్ ఎర్రవాడ సెంట్రల్ ప్రిజన్. సో పూణే యొక్క ఇది ఎర్రవాడ సెంట్రల్ ప్రిజన్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇది దాదాపు 150 years క్రితం కట్టినారనమాట ఇది. అండ్ ఇందులో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తూ మహాత్మా గాంధీ గారు, లోకమాన్య తిలక్ లాంటి పెద్ద వాళ్ళు కూడా ఇందులో లోపలికి వెళ్ళారనమాట. ఆ టైంలో వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని జైల్లో వేశారు, మళ్ళీ రిలీజ్ అయ్యారు. సో అలా వాళ్ళు వెళ్ళి నాకు జైలు అనమాట ఇది. అండ్ ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే సీఎం ఇస్ ఉద్ధవ్ థాక్రే, గవర్నర్ ఇస్ భగత్ సింగ్ కోషియారి. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ 4th పాయింట్. అండ్ నెక్స్ట్ 5th పాయింట్ చూడండి, ఫార్మర్ ఇండియన్ నేషనల్ ఫుట్బాల్ టీమ్ గోల్ కీపర్ ప్రశాంత్ దోరా పాస్డ్ అవే. సో ఆయన ఈ కళ్యాణ్ అనమాట. సో ఇది కూడా నేను ఇందాక చెప్పాను కదా, ఒక ప్రశాంత్ కోరా అనే వాళ్ళు ఇచ్చి ఈయన రీసెంట్గా చనిపోయారు, ఆయన ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని అంటారనమాట. సో వాళ్ళు స్పోర్ట్సా పాలిటిక్సా అని అడిగే అవకాశం ఉంది. లేదు ఇంకా కన్ఫ్యూజ్ చేయాలి అనుకుంటే ఆయన స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అయితే ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి, ఫుట్బాలా క్రికెటా అని అడిగే అవకాశం ఉంది. సో క్రికెట్ ఖచ్చితంగా ఇవ్వరు, ఎందుకంటే క్రికెట్ ఎక్కువ ఫాలో అవుతారు కాబట్టి క్రికెట్ ఖచ్చితంగా ఇవ్వరు. సో వేరే స్పోర్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రశాంత్ దోరా ఆయన రీసెంట్గా చనిపోయారు. ఆయన నేషనల్ ఫుట్బాల్ ఫార్మర్ ఇండియన్ నేషనల్ ఫుట్బాల్
ఫుట్బాల్ టీమ్ గోల్ కీపర్ అనమాట. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి, ఇది జేకే శివన్. ఆయన రీసెంట్గా వాళ్ళ ఆ బ్యాంక్ యొక్క షేర్ హోల్డర్స్తో వాళ్ళ అప్రూవల్ మేరకు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ధనలక్ష్మి బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ అయ్యారనమాట. ఆయన పేరు జేకే శివన్. అండ్ 7th పాయింట్ చూడండి, సో టీసీఎస్ ర్యాంక్ 3rd in the most valuable IT services globally. సో ఐటీ సర్వీసెస్ గ్లోబల్గా మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్లో టీసీఎస్ ర్యాంక్ 3ని సొంతం చేసుకుంది. ఫస్ట్ ర్యాంక్ యాక్సెంచర్, అండ్ మనకు సెకండ్ వచ్చి ఐబిఎం ఉంది, అండ్ నెక్స్ట్ 3వ ర్యాంక్ టీసీఎస్, 4th ఇన్ఫోసిస్, 7th హెచ్సిఎల్, అండ్ 9th ప్లేస్లో విప్రో ఉందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఈ టీసీఎస్కి సంబంధించి మనం ఆలోచిస్తే టీసీఎస్ సిఇఓ రాజేష్ గోపీనాథన్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? April 1, 1968 స్టార్ట్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. సో ఇంతటితో మనకు హిందూ పేపర్, ఆల్ ఇండియా రేడియో అప్డేట్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో న్యూస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పూర్తయిపోయినాయండి. మనకు ఇప్పుడు ఎడిటోరియల్ చూద్దాం. హిందూ ఎడిటోరియల్. ఎస్, హిందూ ఎడిటోరియల్లో ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఉంది. ఇదే టెంపర్డ్ ఆప్టిమిజం. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మీతో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నానండి. సో లిజన్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎస్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపర్డ్ ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ పాజిటివ్ వర్డ్, అంటే ఆశావాదము అని. అంటే మనకు ఏదైనా ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది కదా, సో ఆ పాజిటివ్ థింకింగ్ని ఆప్టిమిజం అంటారు. అంటే కొంతమంది ప్రతి సిచ్యువేషన్లోనూ పాజిటివ్గా చూస్తారు. సో అలాంటి వాళ్ళని మనము ఆప్టిమిస్టిక్ థింకింగ్ అంటారనమాట. అంటే ఆప్టిమిస్ట్ అంటారనమాట. అంటే ఆప్టిమిస్ట్ అంటే వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారు. ఆప్టిమిస్ట్కి మనకు పూర్తిగా ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే పెసిమిస్ట్. సో ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్ పూర్తిగా నెగటివ్ థింకింగ్ ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ టెంపర్డ్ ఆప్టిమిజం అంటే ఏంటి అంటే, టెంపర్డ్ అంటే ఏంటంటే సమ్ నెగటివ్ సెన్స్ ఫీలింగ్ అనమాట. సో అంటే ఆప్టిమిజం మనకు ఇక్కడ పూర్తిగా లేదు. ఎందుకు లేదు అనేది ఈ ఆర్టికల్లో ఇప్పుడు చూద్దాం. సో నేను కాస్త జూమ్ చేస్తున్నాను. Yes, that's good. Yes. Even with the declining infection rates, public activity needs to be guided by caution. ఇక్కడ ఏంటంటే మనకు కరోనా అన్న వెంటనే ఇక్కడ ఇప్పుడు భయపడే వాళ్ళు 100కు 1 ఉంటారనమాట. వాళ్ళు కూడా భయపడతారు లేదో కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. సో అలా అయిపోయింది పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు నేను చెప్తున్న నేనైనా సరే, అంటే మనకు రికవరీ రేటు చాలా హైగా ఉండడం వల్ల, ప్రతి ఒక్కరూ రికవర్ అవుతుండడం వల్ల ఆ వ్యాధి మీద మనకు పూర్తిగా భయం పోయింది. సో కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈవెన్ విత్ డిక్లైనింగ్ ఇన్ఫెక్షన్ రేట్స్, సో మనకు డిక్లైనింగ్ ఇన్ఫెక్షన్ రేట్స్ ఉన్నప్పటికీ పబ్లిక్ యాక్టివిటీ నీడ్స్ టు బి గైడెడ్ బై ద కాషన్. సో ఇక్కడ కాషన్ అంటే ఏంటంటే హెచ్చరిక. ఒక హెచ్చరికతో పబ్లిక్ అన్నది వాళ్ళు ముందుకు వెళ్ళాలి, అంతే తప్ప వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పి ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. ఇక్కడ మనం ఇక మెయిన్ ఆర్టికల్లోకి వెళ్తే, ద కోర్స్ ఆఫ్ ద కరోనా పాండమిక్ ఇన్ ద న్యూ ఇయర్ ప్రెజెంట్స్ ఏ పిక్చర్ ఆఫ్ కాంట్రాస్ట్. సో ఇక్కడ మనకు పిక్చర్ ఆఫ్ కాంట్రాస్ట్ అంటే ఏంటంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. పిక్చర్ ఆఫ్ కాంట్రాస్ట్ అంటే ఏంటంటే మనకు కాంట్రాస్ట్ అంటే కాంట్రాడిక్టరీ, సో కాంట్రావెంట్. సో అంటే అది ఒక నెగటివ్ సెన్స్ అనమాట. ఎందుకు వాళ్ళు ఇది యూజ్ చేశారు? పిక్చర్ ఆఫ్ కాంట్రాస్ట్ అనేది వాళ్ళు ఎందుకు యూజ్ చేశారు అంటే, ఇప్పుడు చూడండి, విత్ సమ్ రిచ్ కంట్రీస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటే ఎక్కువగా
బాగా శక్తిగా ఉన్న దేశాలు, బాగా అమౌంట్ ఎక్కువ ఉన్న దేశాలు రన్నింగ్ అవుట్ ఆఫ్ వ్యాక్సిన్స్, వాళ్ళ దగ్గర వ్యాక్సిన్స్ లేకుండా పోతున్నాయి. అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి, ఎక్స్పీరియన్సింగ్ ఏ టైడ్ ఆఫ్ న్యూ కేసెస్ అండ్ కెట్స్. సో అంటే రిచ్ కంట్రీస్ వాళ్ళ దగ్గర వ్యాక్సిన్స్ లేకుండా పోతున్నాయి, అండ్ కొత్త కొత్త కేసులు పెరుగుతున్నాయి, అండ్ చనిపోయే వాళ్ళు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అండ్ పూరర్ కంట్రీస్ గోయింగ్ వితౌట్ యాక్సెస్ టు వ్యాక్సినేషన్. పూరర్ కంట్రీస్ వ్యాక్సినేషన్ కొనడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండట్లేదు. వైల్ ఇండియా రిపోర్ట్స్ ఏ కేస్ డిక్లైన్. అంటే ఇక్కడ పూర్తిగా వ్యత్యాసం ఉందన్నమాట. అంటే పూర్తిగా డిఫరెన్సెస్ ఆఫ్ ఉందన్నమాట. అంటే ఎక్కువగా అమౌంట్ ఉన్న వాళ్ళు వ్యాక్సినేషన్ కొనలేని పరిస్థితి, అంటే వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అండ్ పూర్గా ఉన్న వాళ్ళు వ్యాక్సినేషన్ కొనుక్కోలేని పరిస్థితి. సో ఇలా ఉంది కనుక వాళ్ళు ఇక్కడ ఏమన్నారు అంటే పిక్చర్ ఆఫ్ కాంట్రాస్ట్ అని పిలిచారనమాట. సో ఇట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు ఇదనమాట. నెక్స్ట్ చూడండి, వ్యాక్సిన్ హెసిటెన్సీ మే ఈవెన్ బి వేస్టింగ్ ప్రీషియస్ వైల్స్ ఇన్ సమ్ స్టేట్స్. ఇక్కడ వెయిట్, ఎస్, ఇక్కడ హెసిటెన్సీ అంటే ఏంటి అంటే సంకోచం. హెసిటెన్సీ అంటే కాస్త ఆలోచించడం. ఇది వయల్స్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న గాజు బుడ్డీలు అంటారు కదా, అంటే గాజు సీసాలే చిన్న చిన్నవి అనమాట. ఇక్కడ వ్యాక్సిన్ హెసిటెన్సీ మే ఈవెన్ బీ వేస్టింగ్ ప్రీషియస్ వయల్స్ ఇన్ సమ్ స్టేట్స్. సో వాళ్ళు ఆ వ్యాక్సిన్ని పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉన్నారనమాట. అమిడ్స్ట్ సజెషన్స్ దట్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్. అంటే మనకు ఎంత ఘోరం జరగాలో అంత ఘోరం ఆడి అయిపోయింది. మనకి ఇంకా ఇది జరగాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనకు లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్కరు ఎంత నష్టపోయినామో అందరికీ తెలుసు. సో వర్స్ట్ ఈజ్ ఓవర్. ద హోమ్ మినిస్ట్రీ హ్యాస్ ప్రపోజ్డ్ ద ఫర్దర్ రిలాక్సేషన్స్. నేను ఒక పెన్ యూస్ చేస్తుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ద హోమ్ మినిస్ట్రీ హ్యాస్ ప్రపోజ్డ్ ద ఫర్దర్ రిలాక్సేషన్స్ ఇన్ ద ప్రోటోకాల్స్. అంటే మనం ఏదైనా సరే ముందు ఒక వర్క్ చేయాలి అంటే వాటికి సంబంధించిన ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట ప్రోటోకాల్ అంటే. ప్రోటోకాల్ ఫర్ ద పబ్లిక్ యాక్టివిటీ ఫ్రమ్ ఫిబ్రవరి. సో హోమ్ మినిస్ట్రీ హాస్ ప్రపోజ్డ్ ఫర్దర్ రిలాక్సేషన్స్. సో కొన్ని రిలాక్సేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాటిని ఇంకా ఇంక్రీజ్ చేశారనమాట. సో ఫర్దర్ రిలాక్సేషన్స్ ఇన్ ద ప్రోటోకాల్స్ ఫర్ ద పబ్లిక్ యాక్టివిటీ ఫ్రమ్ ఫిబ్రవరి 1 నుంచి ఈ మరికొన్ని రిలాక్సేషన్స్ని వాళ్ళు ఇచ్చారనమాట. నెక్స్ట్ చూడండి, ఇంక్లూడింగ్ ఆక్యుపెన్సీ లెవెల్స్ ఇన్ సినిమా థియేటర్స్, హోల్డింగ్ ఆఫ్ ఎగ్జిబిషన్స్, యాక్సెస్ టు స్విమ్మింగ్ పూల్స్. అంటే మనకు సినిమా థియేటర్స్ ఇంతవరకు కొంత మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, బట్ ఇప్పుడు పూర్తిగా సినిమా థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారనమాట. అండ్ వాటితో పాటుగా ఎగ్జిబిషన్స్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు చెప్పి చెప్పారు. నెక్స్ట్ యాక్సెస్ టు స్విమ్మింగ్ పూల్స్ కూడా ఓకే అని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, దిస్ విల్ కమ్ యాజ్ ఎ రిలీఫ్ టు సమ్ అవుట్లయింగ్ సెక్టార్స్ that could not fully unlock so far. So ante this will come as a relief to some of outlying sectors. So ante outlying sectors ఏవైతే ఉంటాయో వాటికి కొంతవరకు రిలీఫ్ వచ్చినట్లయింది. This will come as a relief వచ్చినట్లయింది. Yet could not fully unlock so far అంటే ఇప్పటిదాకా అన్లాక్లో వాటికి రిలీఫ్ రాలేదు, బట్ ఇప్పుడు వచ్చింది అని వాటికి మీనింగ్ అనమాట. ఆల్దో ద మినిస్ట్రీ పాయింట్స్ అవుట్ ఆల్ అదర్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ పర్మిటెడ్. సో మిగిలినవి కూడా వాళ్ళు పర్మిట్ చేశారనమాట. ద జనవరి 27 గైడ్ లైన్స్ ఫర్ ద సర్వేలెన్స్, కంటైన్మెంట్ అండ్ కాషన్. మనకు సర్వేలెన్స్ అంటే గస్తీ, అంటే నిఘా. కంటైన్మెంట్ అంటే ఏంటంటే ఒక హాని కలిగించే అంతవరకు మనం పెట్టుకోకుండా వాటిని మన కంట్రోల్లో పెట్టడం. సో అలాంటి వాటిని మనము కంటైన్మెంట్ అని పిలుస్తాం అనమాట. సో కంటైన్మెంట్ అండ్ కాషన్, ఇందాక చెప్పిన కాషన్ అంటే హెచ్చరిక అని. ఆల్సో క్రియేట్ ఏ విండో ఫర్ ద ఫర్దర్ రిలాక్సేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్. సో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్కి కూడా కొంతవరకు వాళ్ళు రిలాక్సేషన్ ఇచ్చినప్పటికీ, బట్ DGCA అంటే మనకు డైరెక్టరేట్
జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము ఫిబ్రవరి 27 వరకు ఎటువంటి పరిస్థితి 28 వరకు ఫిబ్రవరి లాస్ట్ వరకు ఎటువంటి రిలాక్సేషన్ మేము ఇవ్వట్లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ పూర్తిగా ఆగిపోవాల్సిందే అని చెప్పారనమాట. సో ద DGCA has decided to maintain the status quo on scheduled flights till February end. Status quo అంటే ఏంటి అంటే యథాతథ స్థితి ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది ఫిబ్రవరి చివరి దాకా. ఆన్ షెడ్యూల్డ్ ఫ్లైట్స్ టిల్ ఫిబ్రవరి ఎండ్, ఫిబ్రవరి చివరి దాకా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్సిటీ రైల్ సర్వీసెస్ అవైట్ ఏ డెసిషన్ 2. సో వాళ్ళు ఇప్పటికీ ఏం చెప్పలేదు, ఇంటర్సిటీ ట్రైన్స్ మీద కొంత ఆలోచించి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. నెక్స్ట్, ఇన్ అన్ ఎకానమీ struggling with the demand contraction for goods and services, a graded opening అంటే ఒక మంచి ఓపెనింగ్ అన్నమాట. అంటే అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ఓపెనింగ్ అన్నమాట. గ్రేడ్ ఓపెనింగ్ ఈజ్ ద ప్రూడెంట్ కోర్స్. ప్రూడెంట్ అంటే కాస్త వివేకవంతమైన, కాస్త ఎప్పుడు ఏది చేయాలో అది తెలిసిన ప్రూడెంట్ కోర్స్ అంటే వాళ్ళు కరెక్ట్గా చేశారని చెప్తున్నారు. విత్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మెజర్స్. సో వాళ్ళు ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ చేశారండి. సో అంత మాత్రం చేత మనము అందరిలోనూ కలిసి మనం ఇంతకు ముందులాగా ఉంటే మాత్రం అగైన్ లాక్డౌన్ని మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో బట్ వాళ్ళు ఓపెన్ చేశారు. ఎందుకు ఓపెన్ చేశారు? ఇండియన్ ఎకానమీ పూర్తిగా మన కంట్రోల్లో లేకుండా పోతోంది. సో ఇండియన్ ఎకానమీ గురించి ఆలోచించి, ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఓపెన్ చేశారు. సో అంత మాత్రం చేత మనకు ఇష్టం వచ్చినట్లు మనము ఉండమని కాదు, ఖచ్చితంగా మనము కొన్ని మెయింటైన్ చేసి తీరాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక హైవే మీద ఒక పిల్లాడికి ఒక ఖాళీ హైవే, ఆ హైవేలో ఎటువంటి వాహనాలు లేవు, అలాంటి వ్యక్తికి ఒక స్కూటర్ ఇచ్చారు. సో స్కూటర్ ఇచ్చిన వెంటనే హైవే మీద ఫాస్ట్గా వెళ్ళమని కాదు కదా దానికి మీనింగ్. ఎంత హైవే ఖాళీగా ఉన్నప్పటికీ మనము కొన్ని బ్రేక్స్ని అప్లై చేస్తూ ఉండాలి, ఒక స్పీడ్ లిమిట్లోనే మనం వెళ్తూ ఉండాలి. సో అప్పుడే మనము గమ్యానికి చాలా సేఫ్గా రీచ్ అవ్వగలుగుతాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా వాళ్ళు అన్నీ మెయింటైన్ చేస్తూ వాళ్ళు అన్లాక్ ప్రక్రియ వాళ్ళు స్టార్ట్ చేశారు అంటే ప్రజలు మాకు సహకరిస్తారు అనే ఒక బిలీఫ్ సిస్టమ్తోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు అనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈజ్ ద ప్రూడెంట్ కోర్స్ విత్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మెజర్స్. సో ప్రజలకు ఆరోగ్యానికి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు స్ట్రిక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఈ అన్లాక్ ప్రక్రియని వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి, ఇట్ వుడ్ బి రాంగ్ to read the MHA's unlock advisory without taking cognizance of the protocols that must continue to be followed అని చెప్తాను నేను. అంటే మనకేంటంటే మనకు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ప్రోటోకాల్స్ ఏవేవి? మనకు ఫేస్ మాస్క్ని ఖచ్చితంగా మనము యూజ్ చేయాలి, అండ్ ప్రతి ఒక్కరూ కాస్త సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, స్టాగరింగ్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, వర్క్ ప్లేస్ శానిటేషన్. అంటే మనం ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్ ప్లేస్లో మనము శానిటైజ్ చేసుకోవాలి ప్రతిరోజు ప్రతిసారి. నెక్స్ట్, అండ్ ఫర్మ్ అగెయిన్స్ట్ స్పిట్టింగ్ ఇన్ పబ్లిక్. అంటే కొంతమందికి ఎంగిలి మూసే అలవాటు ఉంటుంది అనమాట, అది పూర్తిగా మనము మానుకోవాలి. సో ఇవన్నీ మనము చేయకుండా జస్ట్ ఓన్లీ MHA వాళ్ళు అన్లాక్ ప్రక్రియ చేపట్టారు అని మనం ముందుకెళ్తే ఇట్ ఈస్ ఎ నాన్ సెన్స్ అండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఖచ్చితంగా చేయబడలేదు. ఇప్పుడు వాళ్ళదే చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఇట్ వుడ్ బి రాంగ్ టు రీడ్ ద MHA అన్లాక్ అడ్వైజరీ. అన్లాక్ అడ్వైజరీలో ఏముంటుంది? సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి అని ఉంటుంది, లేదా స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ అయిపోయాయి అని ఉంటుంది. సో అంత మాత్రం చేత మనము సినిమా హాల్స్కి ఇష్టం వచ్చినట్లు పొమ్మని కాదు కదా. సో ఈ వితౌట్ టేకింగ్ కాగ్నిసెన్స్ అంటే ఏంటి? వితౌట్ నాలెడ్జ్ అని, అంటే మనకు జ్ఞానం. వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోటోకాల్స్ దట్ మస్ట్ కంటిన్యూ టు బి ఫాలోడ్. ఖచ్చితంగా ఇవి మనం యూజ్ చేయకుండా జస్ట్ నాకు MH